ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో డైవర్స్ కావాలి అని అనుకుంటే వాట్ ఇఫ్ ది అదర్ పార్ట్నర్ నేను నీకు డైవర్స్ ఇవ్వను, నువ్వు డైవర్స్ ఎలా తెచ్చుకుంటావో చూస్తా. అంటే భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది, భార్య సంతకం పెడితేనే డైవర్స్ వస్తుంది అనేది నువ్వు చెప్పిన గ్రౌండ్స్ మీద నేను డైవర్స్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు డిసైడ్ చేస్తాను. భారతదేశంలో ప్రధానంగా కౌన్సిలింగ్ అనేది లేదు. సరే, ఈ కంటెస్టెడ్ డైవర్స్ కేసులో సపోజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా మదర్ దగ్గర ఉంటారా ఫాదర్ దగ్గర ఉంటారా అన్నది ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా సార్? కంటెస్టెడ్ డైవర్స్ అనేది ఓన్లీ డైవర్స్కి సంబంధించిన విషయం. ఏది భార్య భర్తలు కలిసి ఉండాలా విడిపోవాలనేది. పిల్లల విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ దానికి సపరేట్ చట్టం ఉంది. మనం ఇండియాలో ఏంటంటే దేనికి దానికి చట్టాలు ఉన్నాయి, ఒక్కొక్క కాజుకి ఒక్కొక్క చట్టం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లీగల్ టాక్ న్యూ సిరీస్ విత్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. సార్ నమస్తే. ఈరోజు లీగల్ టాపిక్లో వన్ స్ట్రైట్ క్వశ్చన్. యూజువల్గా ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో డైవర్స్ కావాలి అని అనుకుంటే వాట్ ఇఫ్ ది అదర్ పార్ట్నర్ నేను నీకు డైవర్స్ ఇవ్వను, నువ్వు డైవర్స్ ఎలా తెచ్చుకుంటావో చూస్తాం అని బెదిరిస్తూ ఉంటారు ఇలాంటి జనరల్ సినారియోలో. ఇది నిజమే అంటారా సార్? ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు డైవర్స్కి ఇష్టం చూపించకపోయినా డైవర్స్ రాదా ఆ కపుల్కి? డైవర్స్ అనేది జనరల్గా ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవైనప్పుడు ఒక పార్టీ డైవర్స్ అనే పదం వాడినప్పుడు, నేను డైవర్స్ అప్లై చేస్తా, నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని ఒక పదం వాడినప్పుడు డిఫాల్ట్గా ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉంటారో నీకు డైవర్స్ ఎట్లా వస్తుందో నేను చూస్తా కదా, నేను ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది, నేను సంతకం పెడితేనే డైవర్స్ వస్తున్న పదాలన్నీ వాడుతూ ఉంటారు. సో దాంట్లో ఎక్కువ వాడేది ఎవరు? లేడీస్, అమ్మాయిలు వాడుతుంటారు ఎక్కువ. అంటే అమ్మాయిలు సంతకం పెడితేనే డైవర్స్ వస్తుంది, అంటే భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది, భార్య సంతకం పెడితేనే డైవర్స్ వస్తుంది అనేది అది చాలా కాలంగా సమాజంలో ఒక రకమైన అభిప్రాయానికి ఉన్నది అది జనరల్గా. సో జనరల్గా మనం చెప్పేది ఏంటంటే అట్లాంటి ఇష్యూ ఏం లేదు దాంట్లో. జనరల్గా డైవర్స్ని కనుక మనం సింప్లిఫై చేసి ఒక అతి సామాన్య వ్యక్తికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే డైవర్స్ అంటే ఏం లేదు. అదే పెద్ద అందరు ఇప్పటికి కూడా కొంతమంది డైవర్స్ అంటే ఏదో భూత పదం లెక్క చూస్తుంటారు. దీంట్లో డైవర్స్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితిని డైవర్స్ అంటారు అంతే. దాన్ని చాలా సింప్లిఫై చేసి సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే డైవర్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితిని డైవర్స్ అంటారు. సో డైవర్స్ అంటే మనం ఇప్పుడు ఒక ఇంటి కింద నివసించేటప్పుడు, ఒక వ్యక్తితో మనం నివసించేటప్పుడు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, హరాస్మెంట్స్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ డైవర్స్ తీసుకోవడానికి. సో ఒక వ్యక్తి కింద ఏ వ్యక్తి అయితే భార్యాభర్తలలో ఎవరన్నా ఒకరు ఫీల్ అయితే, అరే ఈ వ్యక్తితో నేను కలిసి జీవించలేను, ఈ వ్యక్తితో కలిసి జీవించడం వల్ల నాకు లాస్ అవుతుంది, నా జీవితాన్ని కోల్పోతా, లేకపోతే నేను సమాజంలో కరెక్ట్ ఉండలేను, లేకపోతే జాబ్ చేయలేను అనుకున్నప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్ కోర్టులో అప్లై చేసుకోవచ్చు. దానికి ఎదుటి వ్యక్తితో సంబంధం లేదు. సో ద కోర్ట్ విల్ డిసైడ్. నువ్వు చెప్పిన గ్రౌండ్స్ మీద నేను డైవర్స్ ఇవ్వాలా వద్దా అనేది ద కోర్టు డిసైడ్ చేస్తుంది. సో అవతల పర్సన్ సైన్ చేయకపోయినా కూడా మనం పోయి కోర్టులో డైవర్స్ వేసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ అనుకూలంగా ఉంటే జడ్జ్మెంట్ డైవర్స్ వస్తుంది. కోర్టు పరిశీలించి, మనం రాసిన అప్లికేషన్ని కోర్టు పరిశీలించి, మనం రాసింది కనుక మనం ప్రూవ్ చేసుకోగలిగితే, ఓహో అవతల పార్టీతో కలిసి ఉంటే వీళ్ళ జీవితం ఖరాబ్ అవుతుంది, సో వాళ్ళిద్దరిని కలిపి ఉంచడం వల్ల కలిగే లాభం ఏం లేదు అని ఫీల్ అయితే కనుక దెన్ డైవర్స్ గ్రాంట్ చేసేస్తుంది. ఏమంటారు సార్ ఈ స్టైల్ ఆఫ్ డైవర్స్ ని? దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటాం మనం. దాని జనరల్ డైవర్స్లో చాలా రకాలు ఉంటాయి. మ్యూచువల్ డైవర్స్ ఉంటుంది, కంటెస్టెడ్ డైవర్స్ ఉంటుంది. మళ్ళీ కంటెస్టెడ్ డైవర్స్లో మళ్ళీ మనకు క్రుయాలిటీ మీద కావచ్చు, లేకపోతే అడల్టరీ అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా కావచ్చు, తర్వాత మనకు దూరంగా ఉంటే ఒక 2 సంవత్సరాల కంటే ఎక్కువ దూరం ఉన్నాం అనుకో, దాని మీద కూడా మనం డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక భార్యాభర్తలు విడిగా 2 years కంటే ఎక్కువ దూరంగా ఉంటే దాన్ని డెజర్షన్ గ్రౌండ్ అంటారు. డెజర్షన్ గ్రౌండ్ మీద కూడా మనం డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకు డైవర్స్లో వచ్చేసి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అని కూడా ఉంటుంది. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే డైవర్స్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఏంటంటే పెళ్ళిని రద్దు చేయమని అడుగుతారు అందులో. సో ఇన్ని రకాలు ఉంటాయి. సో ఇద్దరు కలిసి అప్లై చేసుకుంటే మ్యూచువల్ డైవర్స్ అవుతుంది. ఇద్దరు కలవకుండా కనుక ఒక పార్టీ కనుక కోర్టుకి వెళ్ళి వేసుకుంటే దాన్ని జనరల్ పరిభాషలో ఏంటంటే కంటెస్టెడ్ డైవర్స్ అంటారు దాన్ని. అంటే అందరికి అర్థమైందంటే ఒక పార్టీ డైవర్స్ అడుగుతుంది, ఇంకో పార్టీ విముఖంగా లేదు అనేదాన్ని మనం కంటెస్టెడ్ డైవర్స్ అంటాం దాన్ని. సో ఇక నుంచి ఎవరు బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా, నేను లేకపోతే నీకు డైవర్స్ ఎవరిస్తారో చూడు అని అన్నా ఇట్ విల్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. ఈ రకంగా కూడా యూ కెన్ స్టిల్ ట్రై అవుట్ అంటున్నారు. డైవర్స్కి వెళ్ళమని మనం ఎవరికి చెప్పాము.
కాకపోతే ఏంటంటే మనం అందరికీ ఏంటంటే ఇప్పుడు అంటే జెన్యున్గా హెరాస్మెంట్ ఫేస్ చేసే వాళ్ళకి అవతల పార్టీ కూడా ఒప్పుకుంటేనే పని జరుగుతుంది అనుకోవడానికి లేదు అన్నది అర్థం. అది దాని అర్థం అదే. మనం డైవర్స్ అందరినీ కలిసి ఉండమని చెప్తాం జనరల్గా. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి కొద్దిగా బిహేవియర్ చేంజెస్ చేసుకొని ఒకరినొకరు గౌరవించుకుంటే లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్ కాలేని మెంటాలిటీతోనే డైవర్స్ అడుగుతారు. ఒకరికి ఒక రకమైన కల్చర్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో రకమైన అది ఉంటాయి. ఇద్దరి మధ్యలో అవి అడ్జస్ట్ కావు, అవి పెరుక్కుంటూ వెళ్ళిపోతాయి. అవి చిన్న చిన్నగా పెరుక్కుంటూ వెళ్ళిపోయి అవి డైవర్స్కి దారితీస్తుంది. గాట్ ఇట్ సార్. డైవర్స్ రాకుండా ఉండాలి అంటే అడ్జస్ట్ కావడం ఒక్కటే ద బెస్ట్ సొల్యూషన్. అది సో అడ్జస్ట్ కాగలుగుతామా కాలేమా అనేది వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎదుటి వ్యక్తితోని ఈ విషయంలో అడ్జస్ట్ అయితే ఎంతవరకు అడ్జస్ట్ కాగలుగుతా, ఈ అడ్జస్ట్ కావడం వల్ల కలిగే లాభాలు ఏంది నష్టాలు ఏందనేది వాళ్ళు సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకోగలిగితే వాళ్ళు డైవర్స్ తీసుకోలేదో తెలిసిపోతుంది. సో యూజువల్గా సార్ ఇప్పుడు మీరు చెప్పిన లాంటి సినారియోలో సే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వైఫ్కి నార్సిసిస్ట్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, ఇలాంటి డామినేషన్. సో హస్బెండ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండి కొంచెం దాన్ని భరించి తీసుకొని ఎట్ వన్ స్టేజ్ పిల్లల కోసం కష్టపడి భరిస్తూ అలాగే ఉంటూ ఏదేదో ఒక పాయింట్లో నేను డైవర్స్ ఇవ్వాలి అని అనేసుకుంటాడు. బట్ స్టిల్ వైఫ్ యాజ్ యూజువల్గా కోఆపరేట్ చేయదు. అప్పుడు కూడా తను ఇదే సిచ్యువేషన్లో అప్లై చేయొచ్చా కంటెస్టెడ్ డైవర్స్ కోసం? కంటెస్టెడ్ చేసుకోవచ్చు, మనం కాదంటలేం. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్న దగ్గర నేను ఎవరికైనా ఏం చెప్తే ఏంటంటే భారతదేశంలో ప్రధానంగా ఇప్పుడు ఎందుకంటే నేను జనరల్గా ఏంటంటే నేను ఇండియాతో పాటు ఫారిన్ కంట్రీస్లో కూడా కేసులు నేను చూస్తున్నా, కొన్ని అటెండ్ అవుతున్నాం. కాబట్టి ఏంటంటే భారతదేశంలో ప్రధానంగా కౌన్సిలింగ్ అనేది లేదు. భార్యాభర్తల మధ్యలో ఇంతకుముందు ఏంటంటే మన ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏంటంటే భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు ఇంట్లో థర్డ్ పార్టీస్ ఉండి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తుండే. తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న తాతలు నాయనమ్మలు వీళ్ళుండి ఉమ్మడి కుటుంబాలంతా ఒక దగ్గర ఉండే కాబట్టి ఆ డే టు డే ఏదైనా ఇద్దరికి చిన్నది రాగానే వీళ్ళు కౌన్సిలింగ్ చేసేసి అక్కడ కలిపేస్తుండే. మనకి ఇప్పుడు ఏమైందంటే మనకు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయి భార్యాభర్తలు తప్ప ఎవరు ఉండలేరు. రకరకాల కారణాల వల్ల మైగ్రేషన్ పెరిగిపోయి జాబ్ ఉన్న దగ్గరికి వీళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం ద్వారా ఆ ఇద్దరికి భార్యాభర్తలకు మధ్యలో వచ్చిన చిన్న పొరపచ్చల్ని లేకపోతే పొరపాట్లనో లేకపోతే వాళ్ళకున్న ఆ మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసే వాళ్ళు లేరు ఇంట్లో. అవి అట్లా పెరుక్కుంటా డైవర్స్ దారితీస్తున్నాయి. సో బిహేవియర్ ఇష్యూస్ వల్ల డైవర్స్ తీసుకుంటే చాలా మంది ఉంటారు. మాకు బిహేవియర్ ఇష్యూస్ చెప్తే వినకుండా భార్య మాటే వినాలి అని చెప్పే గుణం ఉన్న వాళ్ళు చాలా మంది డైవర్స్ తీసుకుంటారు, పిల్లలు నాకు కూడా. ఎందుకంటే ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటేనే కాపురం అనేది నిలబడుతుంది. సరే, ఈ కంటెస్టెడ్ డైవర్స్ కేసులో సపోజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా మదర్ దగ్గర ఉంటారా ఫాదర్ దగ్గర ఉంటారా అన్నది ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా సార్? కంటెస్టెడ్ డైవర్స్లో ఉండదు. కంటెస్టెడ్ డైవర్స్ అనేది ఓన్లీ డైవర్స్కి సంబంధించిన విషయం. ఏది భార్యాభర్తలు కలిసి ఉండాలా విడిపోవాలనేది. పిల్లల విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ దానికి సపరేట్ చట్టం ఉంది మనకు. ఓకే, గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ అని ఉంది. దాంట్లో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి దగ్గర ఉండాలని కోరుకున్నాను అనుకో, తండ్రి కోర్టుకి వెళ్ళి పిల్లల్ని నాకు ఇచ్చేయండి అని అప్లై చేసుకుంటే కోర్టు విల్ డిసైడ్. ఒకవేళ తల్లి అనుకో, తల్లి పోయి వేసుకుంటుంది, తల్లి నా దగ్గర ఉండాలని చెప్పి తల్లి వేసుకుంటుంది. కాబట్టి అది చూడాలి మనం దాన్ని. అక్కడ ఉన్న కేసును బట్టి పిల్లలు ఎవరు కస్టడీలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో గొడవ అయినప్పుడు ఏంటంటే భార్య తీసుకుని వెళ్ళిపోతుంది, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల దగ్గర తండ్రి దగ్గరనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. సో అది కేసు టు కేసు, ఆ కేసును బట్టి అక్కడున్న విషయాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి దాన్ని. కానీ ఏదన్నా సార్ ఇందాకటి టాపిక్లో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఏదన్నా కోర్ట్ రిలేటెడ్ ఇష్యూ అంటే దానికి సంబంధించిన జడ్జ్మెంట్ ఇండియాలో రావడానికి చాలా టైం పడుతుంది. అది డివోర్స్ కేసు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి కేసు అయినా అవ్వచ్చు ఫర్ దట్ మ్యాటర్. ఈ కంటెస్టెడ్ డైవర్స్ అనేది మనకి ఏమైనా ఫాస్ట్గా వచ్చే స్కోప్ ఉంటుందా? బికాస్ ఎవరో ఒక్కళ్ళు వేసినా చాలా అంటున్నారు కదా. అవును, కంటెస్టెడ్ డైవర్స్ అనేది మీరు అనేది ఇండియన్ కోర్ట్స్లో కొద్దిగా డైవర్స్ ప్రొసీడింగ్స్ అనేది కొద్దిగా డిలే అవుతుంటాయి. డిలేకి ప్రధాన కారణం ఏంటి అంటే మనకు కేసులకు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేసులు ఏమో విపరీతంగా పెరుగుకుంటూ పోతున్నాయి, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు ఇంకా మనకు. ఎందుకంటే కొద్దిగా జడ్జెస్ తక్కువ ఉన్నారు, తర్వాత దాంట్లో స్టాఫ్ చాలా ప్రధానంగా స్టాఫ్ తక్కువ ఉన్నారు, కేసులు ఏమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి దానివల్ల ఒకటి బాగా లేట్ అయ్యే అవకాశం ఉంది. సో డైవోర్స్ అనేది కనుక ఒక అడ్వకేట్ తలుచుకొని దాన్ని స్పీడ్ ప్రాసెస్లో కనుక చేయగలిగితే దాన్ని ఒక 1.5 yearలో క్లోజ్ చేయొచ్చు. జనరల్గా డైవోర్స్ ఏజ్ వచ్చేసి ఇండియాలో 4 to 5 years ఉంటుంది. డైవోర్స్ ఏజ్ ఇండియాలో 4 to 5 years ఉంటుంది. అంటే ఎవరైనా ఒకళ్ళు కంటెస్టెడ్ డైవోర్స్ వేసుకుంటే యావరేజ్ టైం 4 to 5 years ఉంటుంది. మనం కనుక స్పీడ్ ట్రయల్ ఉంటుంది. దాంట్లో స్పీడ్ ట్రయల్ అనే అప్లికేషన్ మనం కనుక వేసుకొని దాన్ని ఎక్స్పైరీ అప్లికేషన్ అంటాం, స్పీడీ ట్రయల్ అంటాం. ఆ స్పీడీ ట్రయల్ అప్లికేషన్ కనుక వేసుకొని చేయగలిగితే మీరు దాన్ని 1.5 yearలో క్లోజ్ చేయొచ్చు.
ఓకే. సో 1.5 yearలో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వైఫ్కి యాలిమోనీ ఇచ్చే విషయం దగ్గర నుంచి పిల్లలు మళ్ళీ చూసుకోవడానికి దగ్గర నుంచి మళ్ళీ అదంతా డిఫరెంట్. ఇండియాలో ఏంటంటే దేనికి దానికి చట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క కాజుకి ఒక్కొక్క చట్టం ఉంది. అలిమోనీకి మెయింటెనెన్స్కి వేరే చట్టం ఉంది, హరాస్మెంట్కి వేరే చట్టం ఉంది, పిల్లలకు వేరే చట్టం ఉంది, డైవర్స్కి వేరే ప్రొవిజన్ ఉంది, కలిసి ఉండాలంటే వేరే ప్రొవిజన్ ఉంది, నేను నా భర్తతోనో భార్యతోనో కలిసి ఉండాలంటే వేరే ప్రయోజనం ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉన్నాయి. చాలా అట్లా ఇండియాలో ఏంటంటే కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే సమస్య ఒకటే ఉంటుంది, కలిసి ఉండాలా విడిపోవాలా. పార్టీస్ ఇద్దరే ఉంటారు, భార్య భర్త లేదా 2 కుటుంబాలు, కానీ చట్టాలు మాత్రం 7-8 ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ చట్టాలు, డిఫరెంట్ కోర్టులు, డిఫరెంట్ జడ్జెస్, డిఫరెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. సో కొద్దిగా కామన్ వ్యక్తి డైవర్స్ ప్రొసీడింగ్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. వేరే కేసులు అన్నీ అర్థమవుతాయి కానీ డైవర్స్ అర్థం కావు. చాలామంది డొమెస్టిక్ వైలెన్స్కి 498 చదువుకున్న వ్యక్తులకు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసుకి 498 కేసుకి అర్థం తెలియదు చాలామందికి. రెండు ఒకటే అనుకుంటుంటారు. చాలామంది వచ్చి సార్ నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్ అంటారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టరు, కోర్టులో పెడతారు. సో నీకు ఎఫ్ఐఆర్లో డీపీ యాక్ట్ అని ఉంటుంది. డీపీ యాక్ట్ అని అంటే అది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వీళ్ళేమో డొమెస్టిక్ యాక్ట్ అనుకుంటారు. అనుకొని సార్ ఇట్లా అంటే చదువుకున్న వ్యక్తులు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కొద్దిగా. సో వాళ్ళు బాగా ఫెమిలియర్గా వాళ్ళు నేర్చుకోవడం ద్వారా అవి వాళ్ళు కొద్దిగా అది ఎంత నేర్చుకుంటే అంత ఈజీ అయిపోతుంది వాళ్ళకి. సో బేసికల్గా ఈ కంటెస్టెడ్ డైవర్స్ గురించి ఒక్కసారి ఒక సమ్మరీ చెప్పండి సార్. అది ఎవరన్నా పార్ట్నర్స్లో ఇద్దరిలో ఒకళ్ళైనా అప్లై చేయొచ్చు అండ్ దానికి స్పీడీ ట్రయల్ కనుక వేసుకుంటే 1.5 yearలో క్లోజ్ అవుతుంది. 1.5 yearలో వచ్చేస్తుంది. తర్వాత ఇక వాళ్ళకి ఏమన్నా అమ్మాయి కనుక మెయింటెనెన్స్ అవన్నీ వేరే విషయాలు అవన్నీ ఇంకా వాళ్ళిద్దరి ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతా వేరే ఉంటుంది. So that's about contested divorce. Thank you so much, sir. Thank you.